శ్రీమాత్రే నమః. భగవద్బంధువులను కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. 19వ తారీఖు 8వ నెల 2024 సోమవారం రోజు రాఖీ పండగ. జంజరాల పౌర్ణమి కూడా అంటూ ఉంటారు. ఈ రోజున ఎవరైతే అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు ఉంటారో ఈ రోజున తల్లి గారింటికి అక్క వచ్చి, తన ఇంటికి అక్క వచ్చి రాఖీ కట్టి ఏది ఆశించకుండా తమ్ముడు పెట్టే, అన్న పెట్టే వస్తువు కానీ, ధనం కానీ, ధాన్యం కానీ తీసుకొని మంచిగా మనసుపూర్తిగా ఆశీర్వాదం ఇచ్చారనుకో, అన్ని విధాలుగా తమ్మునికి అక్కకి రుణానుబంధం అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏ గొడవలు ఉన్నా, ఏది ఉన్నా, ఎలాంటిది ఉన్నా సరే ఇలాంటి సమయాన్ని మాత్రం మిస్ కాకుండా చూసుకోండి. తోడు అనేది ఇప్పుడే తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించగలరు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రక్షాబంధన జరుపుకొని అందరూ సుఖంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. 10 మందిని నమ్ముతూ ఉంటారు, కానీ ఇంట్లో వాళ్ళని మాత్రం చాలామంది నమ్మరు. తన అక్క చెప్పినా, తమ్ముడు చెప్పినా, అన్న చెప్పినా మాటలు పక్కన పెట్టేస్తూ ఉంటారు. పరాయి వాళ్ళు ఏది చెప్పినా కూడా మైండ్లో పెట్టుకుంటారు. మన వాళ్ళు మనకెప్పుడు మోసం చెయ్యరు. మంచి మాటలే చెప్పి మనల్ని బాగుపడ్డట్టు చేస్తూ ఉంటారు. కానీ మనం మాత్రము మంది మాటలు విని మన వాళ్ళని మనం దూరం చేసుకుంటూ ఉంటాము. కావున ఎప్పుడు కూడా ఇలాంటి దురుద్దేశం చెప్పి వాళ్ళు విడిపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా కలవాలని, అందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజున యజ్ఞోపవీతాలు కూడా వేసుకోవాలి. కొత్తది యజ్ఞోపవీతం చాలామందికి ఎలా వేసుకోవాలో కూడా తెలియదు. అది చెప్పుచూ ఉన్నాను. ఇలా యజ్ఞోపవీతము గాయత్రి వివాహమైన వాళ్ళేమో 9 పోగులు, వివాహం కాని వాళ్ళు 3 పోగులున్న గాయత్రిని తీసుకొని పసుపు రాసి బొట్టు పెట్టి తర్వాత తీసి పాత యజ్ఞోపవీతం ఉన్న దానిపైనే వేసుకొని గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం 3 సార్లు కానీ 5 సార్లు కానీ స్మరించి పాత యజ్ఞోపవీతాన్ని కిందికించి పాలను తీసేయాలి. కొత్తది మాత్రం ఇలా వేసుకోవాలి, ఇలా పాత మాత్రం ఇలా తీసేయండి. శ్రీమాత్రే నమః. నా ఛానల్ చిరంక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.